హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. 2025లో బెస్ట్ పెర్ఫార్మ్డ్ ఏసీస్ గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఏసీస్ కొనాలనుకున్న వాళ్ళకి ఇదే బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు కనుక ఏసీ తీసుకున్నట్లయితే ఒక ఏసీ పైన 5000 నుంచి 8000 వరకు కూడాను సేవ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ వింటర్ కాబట్టి సేల్స్ అండ్ డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి వీటిపైన ప్రెజెంట్ అయితే కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ అలాగే జిఎస్టీ కూడాను తగ్గడం వల్ల కూడాను కొన్ని ఆఫర్స్ అయితే ప్రెజెంట్ ఏసీస్ పైన ఉన్నాయి. అదే మనకి 2026లో కనుక మీరు తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నట్లయితే సమ్మర్ వచ్చేసరికి మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే సేల్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఆఫర్స్ అనేవి తగ్గిస్తారు. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే న్యూ మోడల్స్ లాంచ్ అవుతాయి, న్యూ మోడల్స్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు జస్ట్ ఇయర్ మాత్రమే చేంజ్ చేసి ప్రైసెస్ అనేవి పెంచే అవకాశం ఉంటుంది. మాక్సిమం మీరు ఒక ఏసీ కొనుక్కున్నట్లయితే 5 to 10 ఇయర్స్ వరకు కూడాను ఏసీని అయితే చేంజ్ చేయకుండానే వాడతారు. సో అట్లాంటప్పుడు మీరు ఈ ఇయర్ మోడల్ ఏసీ తీసుకోవడం వల్ల మీకు పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదని నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఏసీ తీసుకోవాలనుకున్నట్లయితే స్మార్ట్‌గా థింక్ చేసి ఇప్పుడు గనక తీసుకున్నట్లయితే మంచిగా అమౌంట్‌ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే నేను చెప్తా. ఆ యొక్క మోడల్స్ అన్నీ కూడాను నేను ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో యాడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా చెక్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ ఏసీస్‌తో పాటు బెస్ట్ స్టెబిలైజర్స్ ఏమున్నాయో కూడాను నేను ఇక్కడ ప్రొడక్ట్స్‌లో యాడ్ చేసి పెడతాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. ముందుగా మీరు ఏసీ తీసుకోవాలనుకునేటప్పుడు మీ యొక్క రూమ్ సైజ్‌ని బట్టి మీరు ఏసీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో నేను 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ గురించి అయితే చెప్తా. అలాగే మీ రూమ్ సైజ్ చిన్నదున్నప్పటికీ మీరు 1 టన్ అయినా తీసుకోవచ్చు. లేదంటే యూసేజ్ అనేది ఎక్కువగా ఉండదు అనుకునేటప్పుడు 3 స్టార్ కైనా వెళ్ళొచ్చు. 5 స్టార్ ఏసీస్ ఎవరికి అవసరం అనుకున్నట్లయితే మీరు డైలీ ఒక 8 అవర్స్ గానీ లేదంటే ఇయర్ అంతటికి కూడా వాడుతారు అనుకునేటప్పుడు 5 స్టార్‌కి అయితే వెళ్ళొచ్చు. లేదు మీరు ఓన్లీ సమ్మర్‌లోనే యూజ్ చేస్తారు. సమ్మర్ 3 మంత్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అది కూడా 3, 4 అవర్స్ మాత్రమే యూజ్ చేస్తాం అనుకునేటప్పుడు ఈజీగా మీరు 3 స్టార్ ఏసీస్‌ని అయితే పర్చేజ్ చేయొచ్చు. సో దానికి దీనికి మనకు ఒక 6,000-8,000 వరకు కూడాను ప్రైస్ వేరియేషన్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏసీ తీసుకునేటప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా! రూమ్ సైజ్ బట్టి ఏసీని సెలెక్ట్ చేసుకోండి. అది కెపాసిటీ 1 టన్ కావాలా? లేదంటే 1.5 కావాలా? మాక్సిమం 1.5కే వెళ్ళండి. ఎందుకంటే 1.5లో మీరు లో కెపాసిటీలో కూడా రన్ చేసుకునే మోడల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో అప్పుడు మీకు 1 టన్‌లోనే ఏసీ కూడా రన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మీరు 1 టన్ ఏసీ తీసుకునేటప్పుడు మీకు హైయర్ కెపాసిటీ కావాలనుకుంటే అంతగా లేదనే చెప్పుకోవచ్చు. సో అందుకోసం మీరు మాక్సిమం 1.5 టన్ అనేది తీసుకోండి. బట్ ఇక్కడ చూసుకోవాల్సింది 3 స్టార్ కావాలా? 5 స్టారా? మీ యూసేజ్ అనేది హెవీగా ఉంది. ఆఫీసెస్‌లో యూజ్ చేస్తాం. ఎవ్రీడే మీరు యూజ్ చేస్తారు అనుకుంటే 5 స్టార్‌కెళ్ళండి. అదర్‌వైజ్ మీరు 3 స్టార్‌నే ఫిక్స్ అయిపోండి. ఇక నేను 1.5 టన్ 5 స్టార్‌లో గనక చూసినట్టయితే పానాసోనిక్ నుంచి. పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది 2025 మోడల్. దీని యొక్క కూలింగ్ కెపాసిటీ 5100 వాటేజ్ అయితే ఉంటుంది. సో ఇది సఫిషియంట్ కూలింగ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ PM1 ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంది. ఇది రెగ్యులర్ గా వచ్చే PM2.5 కంటే ఫైనర్ పార్టికల్స్ ని కూడాను ఫిల్టర్ చేస్తుంది. ఇది పొల్యూషన్ ఎక్కువగా ఉన్న సిటీస్ లో అండ్ అలాగే హైవే పక్కన ఉన్న హౌసెస్ లో మాక్సిమం యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మీకు ఏసీస్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్‌గా గూడాను ఇది వర్క్ అవుతుంది. ఇందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు కన్వర్టిబుల్ మోడ్స్ ఉంటాయి. మీ రూమ్ యొక్క సైజ్ చిన్నదున్నప్పటికీ లేదంటే రూమ్‌లో తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు లో కెపాసిటీలో రన్ చేసుకోవచ్చు. లేదంటే రూమ్‌లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. లేదంటే రూమ్ కెపాసిటీ పెద్దదనుకునేటప్పుడు హైయర్ మోడ్స్‌లో గూడాను మీరు రన్ చేసుకోవచ్చు. ఇలా లోవర్ కెపాసిటీలో రన్ చేసుకోవడం వల్ల మీ యొక్క పవర్ బిల్స్‌ని సేవ్ చేసుకోవచ్చు. మేజర్‌గా ఇంకో ప్లస్ పాయింట్ ఇందులో స్మార్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఇది వైఫై ఎనేబుల్డ్ ఏసీ అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇంటి బయట ఉండేటప్పుడు ఇంటికి వచ్చిన కొద్దిసేపు ముందు మీరు ఆటోమేటిక్‌గా ఏసీని మీ మొబైల్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు పడుకునేటప్పుడు రిమోట్ లేకపోయినా సరే మీ మొబైల్ నుంచే ఏసీస్‌ని అయితే కంట్రోల్ చేయొచ్చు. దీంట్లో 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంటుంది. అలాగే 5 ఇయర్స్ పీసీబీ వారంటీ కూడా ఇస్తున్నారు. దీని ప్రైస్ విషయానికొస్తే ఇది లాంచింగ్ ప్రైస్ అప్పుడు 44,000 అయితే ఉండేది. ఈ జీఎస్టీ ప్రైసెస్ తగ్గాక 41,000కి అయితే ఉంది. బట్ ఇప్పుడు మనకి ఈ రెండింగ్ సేల్‌లో గనక చూసుకున్నట్లయితే కొన్ని కార్డ్స్ మీద ఆఫర్స్‌తో కలుపుకొని అప్రాక్స్‌గా 36,000కి అయితే అవైలబుల్‌గా ఉంది. సో లాంచ్ చేసిన ప్రైస్ కంటే 8,000 అయితే ఇది తక్కువగా ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉంది. అదే మీరు 2026లో గనక 26 మోడల్ తీసుకోవాలనుకున్నట్లయితే అప్రాక్స్‌గా మీకు 40,000-43,000కి అయితే లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ మీకు మేజర్‌గా అప్‌గ్రేడేషన్ ఏమీ ఉండదనే చెప్పుకోవచ్చు. ఇది ఎవరికి సూట్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే మేజర్‌గా స్మార్ట్ ఫీచర్స్ ఇష్టపడే వాళ్ళకి. అంటే కొంతమందికి ఏసీలో స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. చాలామంది వాడరు. కొంతమందికి ఏంటంటే స్మార్ట్ ఫీచర్స్‌ని చాలా చక్కగా యూజ్ చేసుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ ఏసీ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అండ్ అలాగే ఏసీతో పాటు ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఎల్జీ నుంచి ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్. ఇది మేజర్‌గా సైలెంట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. ఇందులో సర్వీస్ కూడాను చాలా బెటర్‌గా ఉంటుంది. రిమైనింగ్ కంపెనీస్‌తో పోల్చుకుంటే ఎల్జీ సర్వీస్ అనేది చాలా వైడ్ రేంజ్‌లో ఎక్స్‌పాండ్ అయ్యి ఉంది కాబట్టి మనకి చాలా వరకు కూడాను మంచి సర్వీస్ అయితే దొరుకుతుంది. ఇందులో కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి 5000 వాటేజ్ అయితే ఉంటుంది. ఇందులో మేజర్‌గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది మనకి 1.5 టన్ 5 స్టార్ ఏసీ గురించి మాత్రమే చెప్తున్నాను. 3 స్టార్ ఏసీలో కూలింగ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో కింద నేను ఏదైతే లిస్ట్ ఇస్తానో అందులో
బెటర్‌గా ఉన్న 1.5 టన్ 3 స్టార్ ఏసీస్ గురించి కూడా ఇస్తాను. అండ్ అలాగే 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ కూడాను సెపరేట్ లిస్ట్ అయితే మీకు అక్కడ పెడతాను. ఇందులో కూడాను మనకి 6 ఇన్ 1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉంటాయి. చిన్న రూమ్‌కి తక్కువ కెపాసిటీలో రన్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ యొక్క కరెంట్ బిల్ అయితే సేవ్ అవుతుంది. దీంట్లో హెచ్‌డీ ఫిల్టర్ ఉంటుంది. మనకి పానాసోనిక్ లాగా PM1 ఫిల్టర్ అంత పర్ఫెక్ట్‌గా పనిచేయకపోయినా బట్ బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో రియల్ టైమ్ టెస్టింగ్‌లో మనకి లో నాయిస్ అయితే ఉంటుంది. ఏసీ మీరు ఆన్ చేశాక 31 డీబీ వరకు కూడాను నాయిస్ అయితే వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో, నేను ఆల్రెడీ ఎల్‌జీ ఏసీ అయితే వాడుతున్నాను. ఇందులో నేను అబ్జర్వ్ చేసింది కూడాను చాలా తక్కువ నాయిస్ అయితే ఉంటుంది. ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు నాకేమవుతుందంటే నాకు నాయిస్ అనేది ఎప్పుడు కూడాను నాకు క్యాప్చర్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ మనకి లాంచింగ్ అప్పుడు 45,000, 46,000కి అయితే లాంచ్ అవ్వడం జరిగింది. బట్ జీఎస్టీ వచ్చాక అప్రాక్స్‌గా 41,500కి అయితే డ్రాప్ అవ్వడం జరిగింది. బట్ ఈ సేల్‌లో మనకి 36,000 ఆర్ 37,000కి అయితే అందుబాటులో ఉంది. సో, ఇంకెందుకు ఆలస్యం, ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక కావాలనుకున్నట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ ఏసీ ఎవరికి సూట్ అవుతుందనేది గనక చూసుకున్నట్లయితే చాలా మందికి పడుకునేటప్పుడు నాయిసెస్ ఎక్కువ ఉంటే నిద్ర పట్టదు కదా! అట్లాంటి వాళ్ళకి సైలెంట్ ఫంక్షన్‌తో ఇదైతే బానే వస్తుంది. అండ్ అలాగే ఏదైనా లైక్ నాలాంటి క్రియేటర్స్‌కి ఎవరికైనా సరే నాయిస్ అనేది ఉంటే వీడియోలో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో, ఇట్లాంటి వాళ్ళకి కూడాను ఈ యొక్క ఏసీ పర్ఫెక్ట్‌గా షూట్ అవుతుంది. అండ్ అలాగే ఎల్‌జీ అంటే సర్విస్ పరంగా చాలా బెటర్‌గా ఉంటుంది. అండ్ అలాగే స్పేస్ అవైలబిలిటీ కూడాను చాలా బావుంటుంది కాబట్టి ఎవరైతే రూరల్ ఏరియాస్‌లో ఉంటారో, రూరల్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకి లేదంటే టైర్ 2 సిటీస్‌లో ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క ఏసీనైతే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అలాగే సామ్‌సంగ్ నుంచి. సామ్‌సంగ్ కూడాను చాలా వరకు కూడాను ఇంప్రూవ్‌మెంట్స్ అయితే చేసింది. సర్విస్ వైడ్‌గా గాని లేదంటే మేజర్‌గా ఇప్పుడు వీళ్ళు 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కూలింగ్ కెపాసిటీలో గనక చూసుకున్నట్లయితే 5000 వాటేజ్ ఉంటుంది. ఏదైతే మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం ఎల్‌జీ అండ్ పానాసోనిక్ అంటే కొంచెం డౌన్‌గ్రేడ్‌గా ఉంటుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్‌లో ఇదొక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీ ప్రైస్ రేంజ్ స్ట్రిక్ట్‌లీ ఒక 35,000 ఉంది అనుకున్నట్లయితే ఈ ఏసీని కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా మనకి స్మార్ట్ ఏసీ. ఇది వైఫై టెక్నాలజీతో వస్తుంది. సో, దీనికి సెపరేట్‌గా ఒక యాప్ ఉంటుంది. యాప్ నుంచి మీరు మీ యొక్క ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు త్రూ మొబైల్ ద్వారా. నాయిస్ విషయానికొస్తే 41 డీబీ వరకు కూడాను నాయిస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో మేజర్ హైలైట్ వచ్చేసి 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. కంప్రెసర్ కాకుండా పీసీబీ పైన అండ్ అలాగే మెయిన్ పార్ట్స్ అన్నిటిపైన కూడాను 5 ఇయర్స్ వరకు కూడాను వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఏసీ కొన్నాక 5 ఇయర్స్ వరకు కూడాను ఎటువంటి టెన్షన్ లేకుండా యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఏసీని అయితే చూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ లాంచింగ్ టైంలో 44,000 అయితే ఉండేది. బట్ జీఎస్టీ రిఫార్మ్స్ వచ్చాక మనకి 40,500కి అయితే డ్రాప్ అవ్వడం జరిగింది. ప్రెజెంట్ టైంలో కనుక చూసుకున్నట్లయితే 35,000 వరకు కూడాను అన్ని కార్డ్ ఆఫర్స్ తో మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. ఇది ఎవరికి సూట్ అవుతుందని చెప్పుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఎవరైతే బడ్జెట్ స్ట్రిక్ట్‌లీ 35,000 ఉంది అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మనకి డైకిన్. సో, మీ యొక్క రూమ్ సైజ్ పెద్దదిగా ఉంది లేదంటే ఎక్కువ మెంబర్స్ ఉంటారు అనుకునేటప్పుడు డైకిన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూలింగ్ కెపాసిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో 5280 వాటేజ్ కూలింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని ఏసీస్ కంటే ఇది కూలింగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది. ఎయిర్ త్రో చాలా బాగుంటుంది. పెద్ద రూమ్స్ లో కూడాను ఈజీగా ఇది ఫిట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కూడాను సాలిడ్ గా ఉంటుంది. పవర్ చిల్, టర్బో వంటి మోడ్స్ తో మీరు ఎంత పెద్ద రూమ్ నైనా ఈజీగా చిల్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే లాంచింగ్ ప్రైస్ 44,000, 45,000 రేంజ్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ జీఎస్టీ తగ్గాక 43,000 కి అయితే డ్రాప్ అవడం జరిగింది. ఈ సేల్ లో కనుక చూసుకుంటే 37,000, 38,000 దగ్గర అయితే మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. సో, రూమ్ సైజ్ మనకి ఒక 150 స్క్వేర్ ఫీట్ కంటే లేదంటే 180 మధ్యలో ఉంది అనుకున్నట్లయితే జనరల్‌గా మనకి 150 లోపు ఉంటే 1.5 వాడతాం కదా! ఇదేంటంటే 170, 180 రూమ్ కెపాసిటీ ఉన్నప్పటికి కూడాను ఈ ఏసీని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే కూలింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఉండవు. సో, ఇది మనకి 2025లో బెస్ట్ పెర్ఫార్మ్డ్ ఏసీస్ గురించి అయితే. సో, వీటితో పాటు కొన్ని 3 స్టార్ ఏసీస్ కూడాను నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో కూడా యాడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏసీ తీసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా ఏసీకి అప్‌గ్రేడ్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఇది బెస్ట్ టైమ్ అని చెప్తాను. ఇప్పుడు గనుక మీరు తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 5,000 వరకు కూడాను కంపల్సరీగా మీ యొక్క పర్చేజ్ మీద అయితే సేవ్ చేసుకుంటారు. సో, ఇంకెందుకు ఆలస్యం, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏసీ గనుక తీసుకోవాలనుకున్నట్లయితే వెంటనే ఒకసారి చెక్ చేయండి. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.